నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు రైతుల ఆందోళన జరుగుతోంది. 3 రోజులుగా పసుపు విక్రయాల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేశారు. రైతులను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సకాలంలో పసుపు కొనుగోలు చేయాలని వారందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి దివాకర్ ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. దివాకర్, ప్రస్తుతం మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసిన రైతుల్ని పోలీసులు ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడిప్పుడే ఇక్కడ ఇష్యూ సద్దుమణిగింది. పోలీసులు వచ్చి పసుపు రైతులను సంజాయించారు. అయితే గత 3 రోజులుగా ఒకవైపు అకాల వర్షాలు రైతులను ఇబ్బంది చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు మార్కెట్ యార్డ్ లో పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ 3 రోజుల నుంచి విక్రయాలు కొనుగోలులో ఆలస్యం జరుగుతుంది. ఈనాం ఆన్లైన్ లో చాలా ఆలస్యం జరగడం వల్ల మేమంతా అంటే పసుపు రైతులంతా రోడ్లపై పడుగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. విక్రయాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు టార్పాన్లు లేక, సరైన వసతులు లేక పసుపు కూడా నీటి పాలవుతుండడంతో నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఒకరోజు మార్కెట్ యార్డ్ లో ప్లేస్ లేకపోవడం వల్ల కూడా కొనుగోళ్లను నిలిపివేశారు. ఈ 3 రోజుల పరిణామాల నేపథ్యంలో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ కు ఉన్నటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఎంబటే మార్కెట్ కమిటీ అధికారులు స్పందించారు, రైతులతో మాట్లాడారు. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని రైతులను సంజాయించారు. 20 నిమిషాల్లో ఇక్కడ మళ్ళీ కొనుగోళ్లను పునరుద్ధరిస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ప్రస్తుతం రైతులు అధికారులు చెప్పిన మేరకు అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది. మార్కెట్ యార్డ్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే అధికారులు మళ్ళీ కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ లో వస్తున్నటువంటి టెక్నికల్ ఇబ్బందుల వల్లే ఇది ఆలస్యం జరుగుతుంది తప్ప ఏ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు అని చెప్పి అధికారులు వివరణ ఇస్తున్నారు. మరోవైపు 3 రోజుల నుంచి వర్షాభావాల పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల పసుపు పంట నడిచింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 30,000 ఎకరాల్లో పసుపును సాగు చేశారు. ఈసారి దిగుబడి చాలా ఎక్కువగానే వచ్చింది. ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్ కమిటీ యార్డుకు తీసుకొస్తున్నారు. అయితే రైతులు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ఈ ఆన్లైన్ లో ఆలస్యం పేరుతో తమను అంటే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించే విధంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పి రైతులు మాత్రం ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే సద్దుమణిగినటువంటి పరిస్థితి ఉంది. రైట్ దివాకర్.